స్ట్రైట్ అలిగేషన్ అని చెప్పిన కదా వెంకటరాజు. ఇప్పుడు ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నా, కిషన్ రెడ్డి గారే దీనికి కారణము, నిధులు రాకపోవడానికి. దానికి రెండు అంశాలు ఉన్నాయి. నా ప్రైవేట్ డిస్కషన్ అనే థర్డ్ ఇష్యూ. యూనియన్ క్యాబినెట్ లో ఉన్న ఏకైక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ. ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఆగి ఉన్నది. ఇది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం, ఆయన రిప్రజెంట్ చేస్తున్న స్టేట్. ఆయన తెలంగాణ కోటాల మంత్రి ఇచ్చిండు, గుజరాత్ కోటాలు ఇవ్వలే. వీళ్ళు గుజరాత్ కోటాలు ఇస్తే గుజరాత్ కు మొన్ననే అహ్మదాబాద్ మెట్రో ఫేస్ 2 నిధులు ఇచ్చి చూస్తూ కదా మన క్యాబినెట్ లో. అహ్మదాబాద్ మెట్రో రాగలుగుతుంది, హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది. ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్ కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్ కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు ఇచ్చుకో. చివరికి ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ కూడా ఇచ్చారా? ఎంతుంటది తత్తుంటది, మన జూబ్లీస్ ఆ పక్కన మాదాపూర్ గత్తుంటుంటో గత్తుంటుంది, వైజాగ్ కూడా ఇచ్చేసారు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్ కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. ఉన్నదే యాస్టిల్ వేరీస్ కండిషన్ మీదనే తీసుకున్నాం. మిగతా అని మనం నిర్మించుకుంటాం. ఉన్నదాని వాల్యూ, ఉన్నదాన్ని అసెట్ చేసి కన్సల్టెంట్ పెట్టి ఉన్న ఆస్తి అసెట్. ఇప్పుడు నువ్వు 10 ఫ్లోర్లు బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకుంటావు, 4 ఫ్లోర్లు కట్టుకున్నావు, మిగతా కట్టుకోలేదు. నువ్వు అది కొనుగోలు చేసినప్పుడు ఏం చేస్తావు? ఏమున్నదో దాన్నే వాల్యుయేట్ చేసి దాని మీదనే కొనుగోలు చేస్తాం కదా. ఇదే ఒత్తిడే ఆప్షన్. మీరు అందరు కలిసి ఈ నుంచి చక్కగా బయలుదేరి కిషన్ రెడ్డి ఇంటి ముందర ధర్నా కూర్చుంటే ఆటోమేటిక్గా కిషన్ రెడ్డి తెచ్చేస్తుంది. ఇదే బెస్ట్ ఆప్షన్. జర్నలిస్టులు అందరు కలిసి ఓ పూట తినకపోయినా సరే కిషన్ రెడ్డి ఇంటి ముందర జర్నలిస్టులు అందరు ధర్నా కూర్చుంటే ఆటోమేటిక్గా కిషన్ రెడ్డి తీసుకొస్తాడు. ఎందుకంటే తెలిసిపోతుంది కదా, జర్నలిస్టు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నగర అభివృద్ధి కోసం ముందుకొచ్చారని మంచి పేరు వస్తుంది. మీరు కూడా మెట్రోలో వస్తారు, ఫ్యూచర్ లో మీరు మెట్రోలో కూడా గవర్నమెంట్ నుంచి పాస్ అడగవచ్చు.